నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను విభాను. ఏదైతే నిర్మల్ జిల్లా రాళ్లబోరెగ్రాం గ్రామంలో దాదాపు 300లకు పైగా బీసీలంతా కలిసి దళితుల పైన ఇష్టాన్రీతిగా కొట్టి, అయితే మహిళల పైన రాళ్ల దాడి చేసి, కర్రలతో దాడి చేసి వాళ్ళ నెత్తులు కూడా పగలగొట్టే పరిస్థితి. అయినా అక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? నిజంగా బుద్ధుని విగ్రహం పెట్టడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి అనార్థాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పూర్తి విషయాలు కనుక్కున్న ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత్ మౌర్య గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, చెప్పండి, నిజంగా బుద్ధుని విగ్రహం పెట్టడం వల్ల అక్కడ బీసీలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది? అక్కడ అంతా ఘర్షణ జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నారు? వాస్తవానికి ప్రపంచ శాంతి కోరేటటువంటి బుద్ధుని మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తులకి ఆ వ్యక్తి బుద్ధుని యొక్క ఆలోచనతోటి బుద్ధుని విగ్రహం పెట్టడం వల్ల ఎవరికి అన్యాయం జరగదు. బుద్ధుని ఆలోచనతోటి బుద్ధుడు ప్రపంచ శాంతి కోరేటటువంటి బుద్ధుడు ఆయన అందరికి సమానంగా అందరికి ఒక శాంతి మార్గాన్ని చూపించాడు తప్ప ఒక ఎస్సీలకు ఒక రకంగా, ఒక బీసీలకు ఒక రకంగా, లేకపోతే ఒక ఓసీలకు ఒక రకంగా ఎప్పుడు చూడలేడు. ఆయన మానవాళి, ప్రపంచ మానవాళిగా చూశాడు, ఒక మనుషులుగానే చూశాడు తప్ప ఏ కులము, మతము, ప్రాంతం అంటూ ఎవరి చూడలేడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నిజంగా దాడి జరిగిందంటే అది ఒక బీసీలుగా దాడి జరిగింది, కానీ బీసీలు ఒక పావులుగా వాడుకోవడం జరిగింది. బీసీలను ఒక పానకంలో పుడకలాగా వాడుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు దాడి చేశారు. కానీ ఇది వాస్తవానికి బీసీలు చేసినటువంటి దాడి కాదు. బీసీలు మేల్కొనాలి. ఈ బీసీలు అనేది మేలుకొని ఈ ఎవరి కోసం దాడి జరుగుతున్నాయి, ఈ దాడులు ఎవరి కోసం అభివృద్ధి జరుగుతుంది, ఎవరు రాజ్యాంగంలో ఉంటున్నారు, ఎవరు రాజకీయంగా పలుకుబడి కోసం పోరాటం చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ బీసీల పైన ఉన్నది. ఆ బీసీలు ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి పావులాగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది బీసీలు. మొదటగా అన్యాయానికి గురి కాబడుతున్న వ్యక్తులు ఎవరున్నారంటే అది బీసీలు. ఎస్సీ ఎస్టీలు బీసీలను ఏకం చేసి ప్రపంచ శాంతి కోసం భారత రాజ్యాంగం రక్షణగా ఉండి మనం ఈ ఉద్యమాల్లో కానీ, లేకపోతే రాజకీయంగా కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ వెసులుబాటు కలిగిస్తుందంటే అది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం కూడా బుద్ధుని యొక్క మార్గంలోనే నడుస్తున్నటువంటి రాజ్యాంగము. కాబట్టి బుద్ధుడు అనే వ్యక్తి ప్రపంచ శాంతి కోసమే ఏర్పాటు చేసింది. కానీ ఆ బుద్ధుని విగ్రహం పేరుతో బుద్ధుని విగ్రహం యాక్చువల్లీ వాళ్ళు చేయాల్సిన దాడి ఎన్నో రోజులుగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఒక సందర్భం, ఒక సమయం రావాలని వేచి చూసి ఆ బుద్ధ పూర్ణిమ రోజు 12వ తారీఖున వాళ్ళ పైన దాడి జరిగింది. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ముసరి కన్నీరు కారుస్తున్నది. ఏ రకంగా అంటే మనువాద ఏదైతే ఉగ్రవాదం పేరుతోటి ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు భారతదేశం పైన అని చెప్పేసి ఉగ్రవాద దాడితోటి ఉగ్రవాదులను నశింపజేయాలి, ఉగ్రవాదులను నశించేయాలి, వాళ్ళను చంపేయాలి, వాళ్ళని లేకపోతే నాశనం చేయాలనే ఉద్దేశంతో బార్డర్లో ఉద్యమం చేస్తున్నట్టు, లేకపోతే బార్డర్లో యుద్ధం చేసినట్టు చేస్తూ ఈ ఇండియా లోపలికి వచ్చేసరికి పల్లెన మనువాదం పేర్లతో చేస్తున్నటువంటి బీజేపీ దాడి అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి. కాబట్టి ఈ దాడిని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది. అంటే బుద్ధుడి విగ్రహం పెట్టడం వల్ల బీజేపీకి కావచ్చు, అక్కడ ఉన్న బీసీలకు కావచ్చు, ఎటువంటి అన్యాయం జరుగుతుంది? వాళ్ళు ఎందుకు అంత పెద్ద ఘర్షణ చేయాల్సి వచ్చింది? వాస్తవానికి ఈ యొక్క బుద్ధ మార్గంలో నడిచినటువంటి ఏ వ్యక్తి అయినా ప్రశ్నిస్తాడు, పరీక్షిస్తాడు, శోధిస్తాడు, పరిశోధిస్తాడు. కాబట్టి ఆ బుద్ధిజము అనేది మైండ్లలోకి వచ్చిందంటే ఈ బుద్ధిజీవులు వీళ్ళ పైన దాడులు చేయడం అంటే ప్రశ్న దాడులు చేస్తారు. వాళ్ళను అభివృద్ధి జరుగుతలేదని చెప్పి దాడి చేస్తారు. మీరు ఎందుకు మతాల పేరుతోటి మా పైన మీరు పోరాడుతున్నారని చెప్పేసి దాడి చేస్తారు. ఈ రకంగా ఏదైతే మానవతావాదంతో మనువాదాన్ని పారదోలే ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో అది బుద్ధిజంలోనే ఉంటుంది. ఆ బుద్ధిజాన్ని ఆ రకంగా ఆర్య బ్రాహ్మణులు, భారతదేశము ఇది బుద్ధిస్ట్ కంట్రీ అండి. ఈ బుద్ధిస్ట్ కంట్రీకి ఆర్య బ్రాహ్మణులు వలసగా వచ్చి ఆ బుద్ధిజాన్ని నాశనం చేశారు. ఒకనాడు ఈ రోజు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆ కొబ్బరికాయ వ్యవస్థ అంటే ఏంది? ఆ కొబ్బరికాయ కొట్టడం అంటే ఏంది? ఈ ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉన్నదో, ఏదైతే మనువాదులు ఉన్నారో, ఎవరైతే ఆర్య బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఏమి నినాదం ఇచ్చారంటే ఏ ఒక్క బుద్ధిస్టులు అంతా గుండు చేసుకొని ఉంటారు. ఏ బుద్ధిస్టును మీరు తల నరికి తీసుకొస్తే వాళ్ళకు వజ్ర వైడేరాలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళను ప్రతి ఒక్క బుద్ధిజాన్ని నాశనం చేయడం కోసం, బుద్ధిస్టులను నాశనం చేయడం కోసం దాడి చేసినటువంటి దాడి. ఆ రకంగానే బుద్ధిజాన్ని భారతదేశంలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది అయినా మళ్ళీ పీకటిల్లుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5 లక్షల మందితో బుద్ధిజం తీసుకున్నాడు. అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి 2-3 నెలలకు ఎందుకు చనిపోవడం జరిగింది? అంటే ఈ బుద్ధిజం అనేది భారతదేశానికి వచ్చినట్టయితే ఈ మనువాద వ్యవస్థ అనేది ఉండదు, మా రాజకీయాలు నడవవు, మేము బతకలేము. కాబట్టి ఈ బుద్ధిజాన్ని బయటికి తీసుకురావద్దు, ఈ బుద్ధిజం అనేది ఉండొద్దు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఈ బుద్ధ
బుద్ధ విగ్రహాన్ని బేస్ చేసుకొని వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. అంటే ఏదైతే బీసీలు 500 పైగా ఉన్నారని చెప్తా ఉన్నారు. అక్కడ 500 పైగా బీసీలు దళితులలో ఉన్న మహిళలపైన ఇష్టారీతిగా కర్రలతో దాడి చేస్తే తలలు కూడా ఎంతో మందిని పగిలినాయి. అయినా పోలీసు వ్యవస్థ ఆపకుండా అక్కడ ఏం చేస్తున్నారు? అంత పెద్ద ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి బీజేపీ నాయకులు కానీ, ఈ రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి బీసీలు కానీ పాముల్లాగా ఆడుకోబడుతున్నారు. రేపటి కాడ ఈ రోజు టార్గెట్ ఎస్సీలు ఎస్టీలు. ఫస్ట్ ముస్లింల పైన దాడి జరుగుతుంది. ముస్లింలు అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు? ఎస్సీలు ఉంటారు. ఎస్సీల పైన దాడి జరుగుతుంది. ఎస్సీలు అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు? ఇప్పుడు ఒక పాము ఒక 10 గుడ్లు ఉన్నాయి, మింగడానికి ప్రయత్నం చేస్తాను, ఆకలి తీరాలంటే 10 గుడ్లను మింగుతుంది. అది అందులో వరుసలో నువ్వే ఉన్నావు, అది నువ్వు మేలుకోవాలి అంటున్నా బీసీలను. ఇప్పుడు ఎప్పుడైతే బీసీలు మీరు ఒక బీజేపీ ప్రభుత్వమే మాకు శరణ్యం అనుకుంటున్నారు, కాదు మిమ్మల్ని కూడా మింగే ప్రయత్నం చేస్తుంది ఆ బీజేపీ ప్రభుత్వం. మీరు చేస్తున్నటువంటి మేము ఏమంటున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి మనవాద వ్యవస్థ దాడి చేస్తుంది. కానీ ఈ ప్రపంచ లోకం, ఈ ప్రపంచ మానవాళిలో, లేకపోతే ఈ భారతదేశంలో, లేకపోతే ఈ తెలంగాణలో ఒక బీసీకి ఆపాదించి ఈ యొక్క దాడిలాగా చూడొద్దు. వాళ్ళు మానవులు. బీసీలు ఒకరు ఎస్సీ ఎస్టీ బీసీలు పల్లెటూరులో ప్రతి ఒక్కరు అన్నదమ్ములనే కలిసి ఉంటున్నారు. కానీ వాళ్ళను ఒక ఫోన్ ఉంది, ఫోన్ భారతదేశం అయితే ఆ ఫోన్ పనిచేయాలంటే సిమ్ కావాలి. ఆ సిమ్ బీజేపీ అయింది ఇప్పుడు. కాబట్టి అది సిగ్నల్ రావాలన్నా పోవాలన్నా ఫోన్ పనిచేయాలన్నా దానికి ఒక సిమ్ కావాలి. ఆ సిమ్ బీజేపీ అయింది. ఆ సిమ్ బీజేపీ సిమ్ను తీసి పడదబి మనవాద వ్యవస్థని కూలదోలినట్టయితే, మనవాద వ్యవస్థను ఎప్పుడైతే తీసివేసి మంచి సిమ్మును, ఒక బహుజన సిమ్మును, లేకపోతే మన మానవతావాది అయినటువంటి సిమ్మునేసి అంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందాలి. కానీ ఈ యొక్క బీజేపీ ట్రాప్లో పడి బీసీలు అన్యాయం చేయొద్దు. మీరు బీసీలు ఒక పావులా వాడబడుతున్నారు తప్ప మీరు నిజమైనటువంటి మీ యొక్క సిద్ధాంతం కోసమో మీ యొక్క రాద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటిది కాదు. నిజంగా చెప్పాలంటే ఎవరు తప్పు చేసినా తప్పే. కాబట్టి అక్కడ చేసినటువంటి బీసీలను ఇమీడియట్లుగా అరెస్ట్ చేయాలి. వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి. అలాంటి పోలీస్ వ్యవస్థ ఈ నిజంగా ఏం చేస్తుందంటే ఈ అధికారానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మనం జరుగుతుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం హోంమంత్రి లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే కనీసం ఒక 500 మంది వచ్చి ఒక 100 మంది పైన దాడి చేస్తారంటే బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందా, లేకపోతే బాధితుల పక్షాన నిలబడి మాట్లాడుతుందా, లేకపోతే ఎవడైతే అన్యాయం చేస్తుండో వానిపైన ఉండి పోరాటం చేస్తుందా అనే ఉద్దేశాన్ని మీరు తెలంగాణ ప్రజలు కానీ అంటే ఇక్కడ దాడి చేసింది బీసీలు దాదాపు 500 మందికి పైగా. దాడిలో దెబ్బలు తగిలించుకుంది మాత్రం దీనికి సంబంధించిన దళితులు. ఎందుకు వాళ్ళపైన ఇంకా కేసు అవతల ఒక్క పైన కూడా కేసు కాలే, అయినా మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేది మళ్ళీ దళితులు తిరుగుతూ ఉన్నారు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? అయితే అది చట్టము ఎవరికి చుట్టం కాదని మనం అంటాం కదా, అక్కడ కాదు. ఈ ముదోలులో చట్టము ఒకరికి చుట్టం అయింది. అది ఎవరికి చుట్టం అయిందంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేకు చుట్టమైంది కాబట్టి, ఆ ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఈ యొక్క దాడులకు ప్రేరేపించబడుతున్నది. లేకపోతే ఎమ్మెల్యే చేసినట్టు నిజమండి. ఇప్పుడు మానవత దృక్పథంతో ఆలోచించిన, లేకపోతే సెక్యులరిజంతో మాట్లాడినా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా మాట్లాడినా, ఒక దగ్గర ఘర్షణ జరిగిందంటే, ఇద్దరు పరస్పర దాడులు జరిగినాయి అంటే ఇద్దరిని కౌంటర్ కేసు వేసి ఇద్దరిని బొక్కలేయాలి. లేదంటే ఇద్దరిని సమస్యను క్లియర్ చేసి పక్కకు పంపించాలి. అంటే ఒక దళితులకు మాత్రమే అన్యాయం చేసి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని దాడులు చేసేటట్టు చేసి ఎవరైతే దాడి చేసారో వాళ్ళ కొమ్ము కాస్తారంటే ఏంది? అంటే ఇక్కడ అధికారం అనేది ఒక రాజకీయ నాయకునికి కొమ్ము కాస్తుందని మనం అనుకోవాలి. ఈ తెలంగాణ ప్రభుత్వము ఇప్పటి వరకు హోంశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయలేదు. హోంమంత్రిని ఇవ్వకపోకుండా ఆయన దగ్గరనే పెట్టుకొని లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ లా అండ్ ఆర్డర్ని తొంగల దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ బీజేపీ ప్రభుత్వం అయినా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. సుసంపన్నమైన భారతదేశంలో ఈ బంగారు తెలంగాణ చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ని కాపాడు. దళితుల పైన అన్యాయం జరిగితే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? నీ ప్రభుత్వంలో పోలీసులు ఆ బాధితుల పక్షాన నిలబడుతుందా, లేకపోతే ఎవరైతే దాడి చేయించారో దాడిలే చేసిన వాళ్ళపైన ఆధారపడుతుందా, వాళ్ళ కొమ్ము కాస్తుందా అని చెప్పేసి మీరు చూసుకోవాలి. ఈ యొక్క చర్యని దళిత ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు స్పందించాలి. అలాగే అక్కడ బోర్గాంలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వారి నిజ నిర్ధారణ కమిటీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒక సిట్టింగ్ జడ్జి తోటి న్యాయం జరిగేంత వరకు పనిచేసినట్టయితే ప్రజలు మీకు సపోర్ట్గా ఉంటారు. లేని పక్షాన నీకు మాత్రం చుక్కలు చూపిస్తూ ఈ విద్యార్థి లోకం కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజలు కానీ నీకు రాబోయే కాలంలో నీకు మాత్రం రాజకీయ సన్యాసం తీసుకునేటట్టు ప్రయత్నం చేస్తామని విద్యార్థి లోకం పక్షాన
తెలియజేయడం జరుగుతుంది.